రేపే చంద్రబాబు సీఎంగా బాధ్యతల స్వీకారం. మెగా డిఎస్సీపై తొలి సంతకం. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, లోకేష్ తో పాటు మంత్రుల ప్రమాణం. సీఎం చంద్రబాబును కలిసిన మంత్రులు, మంత్రి పదవులు కేటాయించినందుకు ధన్యవాదాలు. బాబు ప్రమాణ స్వీకారానికి మోడీ, అమిత్ షా. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన చిరంజీవి, రజనీకాంత్. తమిళసైకి అమిత్ షా వార్నింగ్, విభేదాలు పక్కన పెట్టాలంటూ క్లాస్. సిబిఎన్ మంత్రివర్గంలో 8 మంది బీసీలు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. తెలంగాణ టెట్ ఫలితాల విడుదల. టెట్ 1 57,000, టెట్ 2కు 51,000 మంది అర్హత. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. త్వరలో 10,000 పోస్టులు భర్తీ చేస్తామన్న భట్టి. విద్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందన్న పొంగులేటి. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. జూన్ 14 నుంచి 30 వరకు దరఖాస్తులకు అవకాశం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. హామీలను ప్రభుత్వం అమలు చేయాలన్న హరీష్ రావు. తెలంగాణ గొంతును పార్లమెంటులో వినిపిస్తా. 22 రాష్ట్రాలలో ఎన్డీఏ అధికారంలో ఉందన్న రఘునందన్. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అన్న బాల్క సుమన్. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ మద్దతు అవసరం. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. స్కూల్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ ఫోకస్. ఫిట్నెస్ లేని వాహనాలకు చెక్ పెట్టిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన నాంపల్లి కోర్టు. ఒడిశా కొత్త సీఎంగా మోహన్ మాజీ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా ప్రవతి పరిదా, సింగ్ దేవ్. ప్రేమతో అహంకారాన్ని ఓడించారన్న రాహుల్. వైనాడ్, రాయ్ బరేలీపై కొనసాగుతున్న సస్పెన్స్. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 5 అంశాలపై మోడీకి జయరాం రమేష్ సూటి ప్రశ్న. ఇటలీ G7 సదస్సుకు మోడీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. కర్హల్ అసెంబ్లీ స్థానానికి అఖిలేష్ రాజీనామా. కన్నౌజ్ నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేష్. కువైట్ అగ్ని ప్రమాదంలో 50 మందికి పైగా సజీవ దహనం. 40 మందికి పైగా భారతీయులు. కిక్కిరిసిన జనాలతో వందే భారత్ రైలు. పాత వీడియో అంటూ కొట్టిపారేసిన రైల్వే శాఖ.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం గడువు 3 నెలల పొడిగింపు